ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభములు. ప్రభు దయాళుడు. ఈ దినం చూడడం దేవుని కృపయే. గడచిన దినములన్నీయు ఆయనే నిన్ను నన్ను కాచి కాపాడాడు. అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశం దేవుని యొక్క సన్నిధిలో నుండి అడిగి మీకు ప్రకటించేటువంటి మాట. ఆమెన్. వాక్యము నమ్మినట్లయితే జీవించెదము. వాక్యములో ఉన్నటువంటి శక్తిని విశ్వసిస్తే మీరు కూడా శక్తిమంతులుగా మారుదురు. సరేనా? వాక్యములోనికి వెళ్దాం. ప్రభు బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మదేవుడు మనలను నింపుతున్నాడు. ఆయన అభిషేకం మనలను నింపుతున్నది. అది ఆయన మనకిచ్చే కృప. ఆత్మ శక్తి చేత అన్య భాషలు మాట్లాడి ప్రార్థిస్తున్నాం. అది ఆయన మనకిచ్చే శ్లాఘ్యం. అయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అది మన చేతిలో ఉంది. అభిషేకము ఇచ్చిన దేవుడు ఆ అభిషేకమును నిలుపుకోవడానికి, అభిషేకమును కాపాడుకోవడానికి మనము పరిశుద్ధాత్మ స్వరమునకు లోబడాలి. ఆ స్వరమే మీ చెవులో వినబడుతుంది. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అది ఏమిటి ఆ మాట? అంతకు ముందున్నటువంటి మాట 15. అయితే మీరు ఒకనినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వడల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఒకరికి ఒకరితో ఒకరు మాట్లాడకుండా, ఒకరిని ఒకరు భక్షించుకోకుండా, కంప్లైంట్ చేయకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, యేసయ్యా మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాము అని చెప్పండి. అప్పుడు సాతానుని మీరు సిగ్గుపరుస్తారు. శరీరానుసారమైన మనస్సు దుఃఖము కలిగిస్తుంది. కనుక ఈరోజు ఈ మాటకు అప్పగించుకొని, ఈరోజు మాత్రమే కాదు, రాబోవు కాలమందు పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నడిపించండి అని ప్రార్థించుదాం. చేతులు పైకెత్తి యేసు నామములో ఏక మనస్సుతో ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ నామములో ఏది అడిగినా చేతును అని మీరు మాకు చెప్పారు. మాకిచ్చినటువంటి అభిషేకముకై స్తోత్రం. ఒకవేళ ఈ దినం ఇంకా అభిషేకం పొందని వారిని పరిశుద్ధాత్మతో మీరు నింపండి అయ్యా. అంత మాత్రమే కాదయ్యా, అంతేకాదయ్యా, మీ బిడ్డలను ఆత్మానుసారముగా నడిపించండి. నడుచుకొనుటకు వారికి కృప చూపించండి. ఆత్మానుసారులుగా మారుటకు కృప చూపించండి. ప్రభువా, శరీరేచ్ఛలను వారు తండ్రి వాటిని చంపేటువంటి కృపను బిడ్డలకు దయచేయండి. సమాధాన ప్రభువే ఈ దినమంతా తోడయ్యుండి సాతానుని సిగ్గుపరచుదురుగాక కృప విస్తరించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. దేవుని యొక్క దయగల హస్తం మీతో కూడా ఉంది. ఎదుటివారికి మీరు షేర్ చేయడం మరచిపోరని నేను నమ్ముచున్నాను. హిందీ భాషలో విన్నవారు మీ స్నేహితులకందరికీ తెలియపరచండి. దేవుని యొక్క రాజ్యం విస్తరించాలి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.